హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏ పాయింట్లో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఒపీనియన్ని. ఈరోజు మనమైతే N14 రోడ్లోకి అయితే వస్తున్నాం అన్నమాట. చూడండి, ఇక్కడ నుంచే మనకి రోడ్డు ప్రకారంగా జరిగే డ్రైనేజ్ వర్క్స్ అయినా ఏదైనా ఇక్కడ నుంచే మనకి సప్లై అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా, మొత్తం ఇది ఒక పెద్ద ప్లాంట్. ఇక్కడైతే కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి, కంపెనీస్ అవి ఆర్వీఆర్, ఎన్సీసీ, ఇంకా 4-5 రకాలైతే ఉన్నాయి. మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే టోటల్గా ఏం జరుగుతుంది ఏంటని టోటల్గా చూపిస్తాను మీకు. చూడండి, మనకైతే సిమెంట్ అయితే ఇక్కడ నుంచే సప్లై అవుతుంది. ఇక్కడే ప్రొడక్షన్ అయితే చేస్తున్నారు. స్టార్ట్ అయితే అవ్వలేదు, మనకి రైట్ సైడ్ అయితే స్టార్ట్ అయినాయి. చూడండి, మనం రైట్ సైడ్ అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇటు పక్క మనకి వాళ్ళు వర్క్ చేసే వాళ్ళకి మాత్రం ఫ్యాబ్రికేషన్తో చేసి హౌసెస్ స్టార్ట్ చేశారు. కొంతమందికి ఆఫీస్ అయితే ఇక్కడే ఉన్నాయి. అటు పక్క కొన్ని ఆఫీస్ ఉన్నాయి, చూపించాను కదా ఇందాక మీకు. అలాగే వర్కర్స్ కూడా ఇక్కడే ఉంటారు కొంతమంది అయితే. చూడండి, మనమైతే N9 ఆ ప్లేస్ నుంచి చాలా దూరం అయితే వచ్చామన్నమాట. మనకైతే ఎదురుగా కనిపిస్తుంది కదా, అదైతే మంగళగిరి కొండ, చూస్తున్నారు కదా. అలాగే మనకి విట్టేపి అవన్నీ ఆ సైడ్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. చూడండి, ఇక్కడైతే మనకైతే వర్క్ అయితే జరుగుతుంది, డ్రైనేజ్ వర్క్ అయితే. అంటే అండర్ గ్రౌండ్ పైప్ లైన్ అయినా అలా 2 సైడ్ అయితే జరుగుతుంది. ఇక్కడ వర్క్ అయితే స్టార్ట్ చేశారు. చూడండి, ఒక సైడ్ అయితే అయిపోయినాయి. అంటే ఇప్పుడు 20 ఫీట్లు అలా ఉంది కదా, 10 ఫీట్లు అయితే ముందే వర్క్ అయితే చేశారు. కొంచెం ఇంకా లేపుతారు హైట్ అయితే, దాని తర్వాత పూడ్చినట్టుగా అలా వస్తుంది. ఒకటైతే అయిపోయింది, మీ ఇంకోటి చూస్తున్నారు కదా సైడ్న, అది ఎలా ఉందో అలా. దాంతో పాటు వీళ్ళైతే వర్క్ చాలా స్పీడ్గా అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు. చూడండి, క్వాలిటీ పరంగా అయితే మంచిగా చేస్తున్నారు. అలాగే చూడండి, వర్క్ అయితే ఇది ఆర్డర్ వచ్చేసి ఒక 1 మంత్ అవుతుంది. చాలా స్పీడ్గా చేస్తున్నారని చెప్తున్నారు ఇక్కడ అడిగితే మాత్రం. పాపం వీళ్ళైతే పేరు తేడానికి మాత్రం చాలా కష్టపడుతున్నారు. అంటే అమరావతి వర్క్ జరుగుతున్నాయి, డెవలప్మెంట్ తొందరగా అవుతుంది అనేది వీళ్ళ చేతుల్లోనే కదా ఉండేది. ఇప్పుడు మనం చూడండి, ఇది వచ్చేసి మనకి అటుపక్క వెళ్ళే దారి వచ్చేసి N14 అండి, మీకు కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి N14 లెక్కలో వస్తుంది. ఇంకోటి ఏంటంటే అటుపక్క ఈ ఫ్యాబ్రికేషన్ హౌసెస్ ఉన్నాయి కదా, దాని బ్యాక్ సైడ్ అయితే ఇంకో రోడ్ అయితే ఉంది. అదైతే N13 కింద అయితే వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనమైతే ఇందాక లెఫ్ట్ సైడ్ సరిగ్గా రోడ్ లేదు కదా, చూపించాను కదా, ఆ సైడ్ అయితే వస్తున్నాం అన్నమాట. చూడండి, వాళ్ళ ప్రాజెక్ట్ సంబంధించిన మొత్తం అయితే ఒక సైడ్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక పెద్ద మిషనరీతో అయితే వర్క్ జరుగుతుంది, చూస్తున్నారు కదా. ఇది డ్రైనేజ్ది కంప్లీట్ అయితే అయిపోయింది. ఈ సైడ్ అయితే మనకి రోడ్ పరంగా అయితే ఎప్పుడో స్టార్ట్ చేశారు, బట్ ఏంటంటే ఏం లేదు. ఇటు పక్క వచ్చేసి ఊరండి. మనకి ఎలా అంటే మెయిన్ రోడ్స్ మధ్యలో ఒక ఊరు అన్నట్టు ఉందండి. మీకు ఇందాక అటు పక్క రోడ్ చూపించా కదా, ఫ్యాబ్రికేషన్ జరిగే చోట. ఇది వచ్చేసి మనకి ల్యాబ్ అండి, చూస్తున్నారు కదా. చూడండి మొత్తం ఎంత బాగుందో. బట్ ఏంటంటే కన్స్ట్రక్షన్ జరిగింది కానీ వర్క్ అయితే చాలా స్లోగా జరుగుతుందని విన్నాను. ఇది ఫ్రెండ్ మన వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ మనవి ఉన్నాయి, మన ఛానల్లో వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూడండి.